శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామాన్ని చదివిన దానితో సమానమంటారు. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండాయి రామయ్య తండ్రి అంటూ ఓ సినీ కవి శ్రీరామచంద్రుడి గురించి మా గొప్పగా వర్ణించారు. శ్రీరాముణ్ణి కొలిచినా తలచుకున్న ధైర్యము, నమ్మకము, ధీమా కలుగుతాయని విశ్వాసం. అందుకే శ్రీరాముడు లేని ఊరు, శ్రీరాముని పూజలు అందుకునే గడప లేదు అని ఘనంగా భారతదేశ సనాతన సంప్రదాయం గురించి వింటూనే ఉంటాం. 21వ శతాబ్దంలో శ్రీరామచంద్ర ప్రభువు గురించి చెప్పుకోవడంలో విశేషం కూడా ఉంది. ఇప్పటి వరకు స్వామిని భక్తితోటి తన్మయత్వంతోటి జపించేవారం. కానీ ఇప్పుడు శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత తిరిగి కాలు మోపడం, ఈ క్రతువును దేశ ప్రజలంతా సంబరాన్నంటేలా చేసుకోవడం విశేషంగా చెప్పుకోవలసి ఉంటుంది. హిందూ బంధుజనం ఇప్పుడు శ్రీరామ అంటూ కీర్తిస్తోంది, నినదిస్తోంది. దేశంలో సనాతన ధర్మానికి మించిన ధర్మం మరొకటి లేదు. దేశవ్యాప్తంగా సనాతన ధర్మం ద్వారానే ఈ భారతదేశం వర్ధిల్లుతోంది. అయోధ్య రామమందిరం నిర్మాణం దేశ ప్రజల స్వప్నం. సుదీర్ఘకాలం కోర్టు వాయిదాలు, కేసుల పీటముడితో ఎటూ తేలకుండా ఆగిపోయిన ఈ బృహత్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ ముందుకు సాగేలా చేసి దేశ ప్రజల స్వప్నాన్ని సాకారం చేశారు. రామమందిర నిర్మాణం దేశానికి ఒక మేలి మలుపు. దశాబ్దాలుగా కోర్టులో అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో సాకారం కావడం హిందువులకు కన్నుల పండువగా ఉంది. అయోధ్య రామమందిర నిర్మాణం హిందూ బంధువులకు కొత్త పండుగను తీసుకొచ్చింది. రథయాత్ర నుంచి ప్రాణప్రతిష్ఠ వరకు భారత రాజకీయాలు రసవత్తరంగా మారాయి. భారత రాజకీయాల్లోకి రామమందిరాన్ని తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించిన ఘనత ఎల్కే అద్వానీకే దక్కితే దాని ముగింపు ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. అద్వానీ రథయాత్రకు ముందు రాజకీయాలలో మతం అనే ఆలోచన ఎప్పుడూ ప్రధాన స్రవంతి కాలేదు. కొందరు రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికల ప్రయోజనాల కోసం మతపరమైన మనోభావాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాయి అంతే. ముస్లింల బుజ్జగింపులతో కాంగ్రెస్ విమర్శల పాలైంది. ఇది వారిని కోలుకొనివ్వకుండా చేస్తోంది. కానీ ముస్లింలు కాంగ్రెస్ రాజకీయాలను ఎన్నడూ డిక్టేట్ చేయలేదు. మోదీ హయాంలో మతం కేంద్రంగా మారింది. దీంతో ఏ పార్టీ కూడా మతాన్ని విస్మరించలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. వాస్తవం ఏంటంటే లౌకిక భావన నుంచి మతం రాజకీయాల్లోకి అంతర్లీనంగా ప్రవేశించింది. స్వతంత్ర భారతదేశం చరిత్రలో మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు అప్పటి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ సోమనాథ్ ఆలయ ప్రతిష్టాపనకు హాజరు కావడం సమస్యగా మారితే, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ 360 డిగ్రీల సాపేక్షంగా హిందూ దేవాలయాలను సందర్శిస్తూ తను హిందువుల అధినేతగా కీర్తించబడుతున్నారు. అందుకు ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. నెహ్రూ సరైనవాడా, మోదీ సరైనవాడా అనేది చరిత్ర మాత్రమే చెప్పగలదు. ఆధునిక భారతదేశంలో విభిన్న విశ్వాసాలతో కూడిన బహుజన సమాజంలో దేశం ఏ ప్రత్యేక మతంతోనూ పొత్తు పెట్టుకోకూడదని నెహ్రూ దృఢమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. దేవుళ్ళు, విశ్వాసాలు ఒక వ్యక్తి ప్రైవేటు వ్యవహారమని, సెక్యులరిజం అంటే మతాన్ని తిరస్కరించడం కాదని, సెక్యులరిజం అనేది అన్ని మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం అనేవారు. నెహ్రూ మత వ్యతిరేకి అనేది తప్పుడు భావన. నిజానికి ఆయన మతాన్ని దూరంగా పెట్టినప్పటికీ లోతైన ఆధ్యాత్మికవాదిగా ముద్ర వేసుకున్నారు. కానీ నేడు మతం ఎగ్జిబిషనిజానికి దిగజారిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. మతాన్ని రాజకీయం చేయడమే ఇందుకు కారణం. జాతిపిత మహాత్మా గాంధీ సైతం మతాన్ని రాజకీయంతో కలపడాన్ని వ్యతిరేకించేవారు కాదంటారు. ఇది అర్ధసత్యం. మతానికి రాజకీయాలకు సంబంధం లేదని చెప్పేవారికి మతం అంటే ఏమిటో తెలియదని ఏమాత్రం సంకోచం లేకుండా ఇంకా వినయంగా చెప్పేవారు. దానర్థం రాజకీయాల్లో మతం అంటే నీతి, నైతిక విలువల ప్రాధాన్యత, సత్యం పట్ల ఉన్న భక్తి రాజకీయ రంగంలోకి లాగిందంటారు బాపూజీ. నైతిక విలువలు లేని సత్యాన్వేషణ నేటి రాజకీయాల్లో ఇసుమంతైనా కనిపించదు. రాజకీయాలు అన్ని విధాలుగా ఎన్నికల్లో లాభాలను ఆశించి జరుగుతోంది. ప్రజల మతపరమైన మనోభావాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అందుకే ఎన్నికల రాజకీయాలలో మిగతా వారి కంటే బీజేపీ చాలా ముందుంది. ఆర్ఎస్ఎస్ మొదటి చీఫ్ కేపీ హెడ్గేవార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఐక్యంగా లేనందున హిందువులు శతాబ్దాలుగా ఇతరులచే పాలించబడ్డారన్నారు. రెండో ఎంఎస్ గోల్వాల్కర్ సైతం హిందుత్వ సైద్ధాంతిక నిర్మాణం వైపు అడుగులు వేసినప్పటికీ రాజకీయాల జోలికి వెళ్లలేదు. కానీ మూడో చీఫ్ మధుకర్ దత్తాత్రేయ దేవరస్సు మాత్రం రాజకీయం చుట్టూ సమాజ నిర్మాణం జరగాలన్నారు. 1980లో బీజేపీ సైద్ధాంతిక విస్తృతి కోసం పోరాడుతున్నప్పుడు హిందూ సంస్కృతికి ఐకాన్ అయిన రాముడు అందుకు ప్రేరణ కాగలడని ఆయన ప్రచారం చేశారు.
అప్పటి వరకు బాబ్రీ మసీద్ అంశాన్ని బీజేపీ అంత సీరియస్ గా తీసుకోలేదు. విహెచ్పీని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని మధుకర్ దత్తాత్రేయ సూచించడం, విహెచ్పీ చేపట్టిన యాత్ర విజయవంతం కావడం అయోధ్య ఉద్యమానికి మార్గాన్ని సుగమం చేసింది. నిజానికి అయోధ్య సమస్య హిందువుల ఊహల్ని పట్టుకోగలదని ఆర్ఎస్ఎస్ కు మొదట్లో నమ్మకం లేదు. ఏప్రిల్ 1984లో ధర్మ సంసద్కు పిలుపునివ్వడం, 3 మతపరమైన ప్రదేశాలు అయోధ్య, కాశీ, మథుర పునరుద్ధరణ డిమాండ్ ఎక్కువైంది. జూన్ 1984లో రామమందిర నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితిని ఏర్పాటు చేశారు. అయితే 1990లో అద్వానీ తన రథయాత్ర ప్రారంభించిన తరువాతే రామమందిరం అంశం హిందువులలోని ఒక వర్గానికి ప్రతిధ్వనించింది. హిందూ పునరుజ్జీవనం కోసం రాముని విముక్తి ఆలోచన ప్రజల్లో కలిగించారు. ఉద్యమం ఊపందుకున్న తర్వాత అద్వానీ నేతృత్వంలోని బీజేపీ తన సామర్థ్యాన్ని గ్రహించి అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం, సీట్లు చాలా రెట్లు పెరిగాయి. 1984లో బీజేపీ కేవలం 2 సీట్లు, దాదాపు 7% ఓట్లు సాధిస్తే 1991లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ 20% ఓట్లతో 120 సీట్లు గెలుచుకుంది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1996లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేవలం 13 రోజులే మనుగడ సాగించింది. భారత రాజకీయాల్లో బీజేపీ పెద్ద శక్తిగా మారుతుందని సూచించింది. 1998లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1984లోని 2 స్థానాల నుంచి 2019లో 303కి ఆ పార్టీ ఎదిగింది. నాటి ఆధిపత్య కాంగ్రెస్ భారీగా పతనమైతే నేడు బీజేపీ శిఖరాగ్రానికి చేరింది. పార్లమెంటు ఎన్నికలకు 3 నెలల సమయం మాత్రమే ఉంది. రామమందిరం అఖండమైన ఉనికి ఇప్పుడు బీజేపీకి ఓట్లు కురిపిస్తుందని, విపక్షాలను చిత్తు చేస్తుందన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా ఉంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం ఇప్పుడు రామమందిర నినాదంతో వెనక్కి వెళ్లిపోయాయి. కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు ఎవరూ మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు రామ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులుగా ముద్ర వేయించుకునేలా సీన్ వచ్చేసింది. నేటి రాజకీయాల్లో మతం కేంద్రాన్ని మోడీ దృఢంగా స్థాపించారు. ఇది ఎలా బయటపడుతుందో చూడాలి. దేశంలో మతం వేరు, రాజకీయం వేరు అని ఎంతమంది ఎంతగా చెప్పినప్పటికీ మతం, రాజకీయం అంతర్లీనంగా ఒక నదిలో సాగే ప్రవాహంలా ముందుకు సాగుతున్న రోజులివి. దేశంలో మునిపెన్నడూ లేని విధంగా రాజకీయాలు, మతం పెనవేసుకుపోయాయి. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత మొదలైన అయోధ్య మందిర నిర్మాణం వ్యవహారం ఇప్పుడు పూర్తయింది. దేశంలో ఇప్పటి వరకు మైనారిటీ వర్గ అభిప్రాయాలను గౌరవించాలన్న సంస్కృతితో కొన్ని పార్టీలు ముందుకు సాగితే ఇప్పుడు మెజారిటీ వర్గ ప్రజల ఆకాంక్షలని, అభిప్రాయాలను గౌరవించాలన్న భావన దేశవ్యాప్తంగా వేళ్లూనుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో మైనారిటీలు, మరి ముఖ్యంగా కొన్ని వర్గాలకు అనుకూలంగా వ్యవహరించిందన్న విమర్శలు ఆ పార్టీని ఇప్పుడు భవిష్యత్తు వెతుక్కునేలా చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ మెజారిటీ వర్గాన్ని సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రామమందిరం నిర్మాణం ఇప్పుడు ఒక సంబరం, ఆశ్చర్యం. రామమందిర నిర్మాణంతో దేశంలో మార్పు ఏమొస్తుందని చాలా మంది మాట్లాడుతున్నారు. నిజమే, రామమందిర నిర్మాణం ద్వారా ఏ మార్పు రాదని, కొత్తగా ఏం జరగదని, ఇది దైవకార్యంగా భావించాలని కొందరు చెబుతున్నారు. రామమందిరం నిర్మాణం అనేది ఒక కళ, ఒక ఆశయం, ఒక సంకల్పం. మొత్తంగా రామమందిర నిర్మాణం ఇప్పుడు దేశ జనులకు ఒక శుభ సూచిక. రాముడు 14 ఏళ్లు వనవాసం, ఆ తర్వాత రావణుడితో యుద్ధం చేసి ఎన్నో కష్టాలు కోర్చి అయోధ్యలో తిరిగి పట్టాభిషిక్తుడై పాలన సాగించి రామరాజ్యాన్ని సుభిక్షం చేశారు. ఆ రామరాజ్యం ఆలోచనను ఇప్పుడు మరోసారి మోదీ ఏలుబడిలో సాధ్యమవుతుందన్న భావనను దేశవ్యాప్తంగా కమలనాథులు ప్రచారం చేస్తున్నారు. ఓవైపు అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా సోమవారం జరగబోతోంది. మరోవైపు విపక్షాలు ఈ కార్యక్రమం మోదీ సొంత కార్యంగా చేస్తున్నారని, దేశ ప్రజలకు ఏం సంబంధం అంటూ ఓ వాదనను తెరపైకి తీసుకొస్తున్నాయి. ఇదంతా బీజేపీ తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, రాజకీయంగా బెనిఫిట్ పొందడానికి చేసుకుంటోందంటూ కాంగ్రెస్ తో సహా దేశంలోని ఇండియా భాగస్వామ్య పక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. రాముడు అందరివాడని, కానీ బీజేపీ రాముణ్ణి కొందరివాడిని చేస్తోందంటూ ఆ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రామనామం జపిస్తేనే సర్వపాపాలు హరిస్తాయని హిందూ బంధువుల విశ్వాసం. నిజమే, రాజకీయాలను పక్కన పెట్టాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశ ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితుల్లోకి వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికల్లో విజయం సాధించి
హ్యాట్రిక్ విజయాలతో దేశాన్ని మరోసారి పాలించాలని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమి పక్షాలతో కలిసి అధికారాన్ని అందుకోవాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, విశ్వాసాలు ఇప్పుడు అయోధ్య సాక్షిగా దేశ ప్రజలు ప్రశ్నించేలా సీను మారుతోంది. రాజకీయాలను వేరుగా చూడాల్సిన పాలకపక్షం ఇప్పుడు తనకు మైలేజీ వచ్చేలా రామమందిరం నిర్మాణం చేస్తోందన్న విమర్శలు నిజమే కావచ్చు. కానీ ఇందులో ప్రతిపక్షం కూడా భాగస్వామి అయితే పోయేదేముంది? రామమందిర ప్రాణప్రతిష్ఠకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండడం ద్వారా హిందూ బంధువుల్లో మరి ముఖ్యంగా చెప్పాలంటే హిందీ బెల్ట్ లో ఏకాకిగా మిగిలే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ ప్రభావం మరి ముఖ్యంగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆ పార్టీ మిత్రులకు ప్రమాద ఘంటికలు మోగించడం ఖాయం. ఒక రకంగా చెప్పాలంటే అయోధ్య ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ అయోధ్య రామమందిర నిర్మాణంపై ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తుతున్నారు. మోదీ లేకుంటే అయోధ్యలో రాముడు వచ్చేవాడా? అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యేదా అన్న భావనను వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్న రామ కార్యక్రమానికి దూరంగా ఉంటూనే తాము రాముడికి వ్యతిరేకం కాదని, కేవలం మోదీ చేస్తున్న ఈవెంట్కు మాత్రమే తాము వ్యతిరేకమన్న భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. అందుకే భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ అసోం ఆలయాన్ని సందర్శించి రామ కార్యక్రమంలో నేను సైతం అన్న అభిప్రాయాన్ని కలిగించాలని చూస్తున్నారు. రోజంతా భక్తి పారవస్యంలో మునిగి తేలాలని, తద్వారా మోదీకి వచ్చే ప్రచారంలో తమ వాటా కూడా దక్కించుకోవాలని వారు భావిస్తున్నారు. తద్వారా తాము హిందువులకు బీజేపీ మాత్రమే ఆత్మబంధువు కాదని, తాము కూడా ఉన్నామని చెప్పాలని కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో బెంగాల్ శివంగి ఫైర్ బ్రాండ్ లీడర్ సీఎం మమతా బెనర్జీ సైతం బీజేపీని డిఫెన్స్ లో పెట్టి తాను సైతం పొలిటికల్ మైలేజీ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. బెంగాల్లో కాషాయ ధ్వజాన్ని ఎగరేయాలని కలలుగన్న బీజేపీకి కంట్లో నలుసులా రాజకీయాలు చేసిన దీదీ కాళీఘాట్ లో ప్రత్యేక పూజల తర్వాత సర్వమత ర్యాలీని నిర్వహించి దేశమంతా ఒక్కటే, దేశ ప్రజలంతా కలిసి ఉండాలన్న భావనను కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యక్రమం ద్వారా హిందూ బంధుజనుల గుండెల్లో నిలిచిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒడిశా పూరి జగన్నాథాలయ పునర్నిర్మాణం ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ఆ రోజంతా ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సైతం ఢిల్లీలో సుందరాకాండ పారాయణం, హనుమాన్ చాలీసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీ మాత్రమే కాదు తాను కూడా హిందువుల పక్షమే అన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు శతధా ప్రయత్నించబోతున్నారు. మొత్తంగా ఇప్పుడు అయోధ్య రామమందిరం అంశం భారతదేశ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఎవరికి ఎంత క్రెడిట్ లభిస్తుంది, ఎన్ని ఓట్లను కొల్లగొట్టేలా చేస్తుందన్న దాని చుట్టూ దేశ రాజకీయం నడుస్తోంది.